ఒక్కోసారి పిల్లల కోసం మనం ఇలాంటివి చేసి పెట్టేటప్పుడు మన చేతులకి గాయాలు కూడా అవుతుంటాయి. కానీ ఈ చిన్న చేతులు ఇలా తినేది చూస్తే అన్నీ మర్చిపోతాం కదా! వీటిని చూసి డైరీ మిల్క్ చేస్తాను అనుకున్నారు. అస్సలు కాదు. ఇంట్లో మనం చక్కగా పిల్లలకి చేసి పెట్టుకునే గోధుమ బిస్కెట్లు. పిక్కి వాళ్ళకి ఎక్కువగా స్టోరేజ్ చేసుకునే స్నాక్స్ ఇష్టము. ఎందుకంటే టీవీలు చూస్తూ మ్యాథ్ వేస్తూ ఉండాలన్నమాట నోటికి. సాటర్డే సండేలు వస్తున్నప్పుడు ఒక 2 రోజులు ఇంట్లోనే ఉంటారు అనుకున్నప్పుడు ఒక్కోసారి 3 డేస్ కూడా వచ్చేస్తాయి హాలిడేస్ స్కూళ్ళకి. అలాంటప్పుడు ఇట్లా చేసి పెట్టేస్తాను. ఆ 3 రోజులు టీవీ చూసుకుంటూ ఇంకా ఎవరు నవ్వుకుంటూ ఉంటారనమాట. లేదంటే ఇంట్లో తినడానికి ఏం లేకపోతే మనల్ని తినేస్తారు. మామూలుగా నెల్లూరులో అయితే శంకరపాలని అమ్ముతారు. వాటిని మైదా ఇంకా చక్కెరతోటి తయారు చేస్తారు. అవి కావాలన్నారు. అయితే అదే రెసిపీని కొద్దిగా మార్చి 2 కప్పులు గోధుమ పిండికి 1/2 కప్పు చక్కెర పొడి, ఒక 3 స్పూన్లు ఉప్మా రవ్వ, చిటికెడు సాల్ట్ వేసి ఇలా పిండిలాగా కలిపేసుకొని ఇట్లా చపాతీలాగా అద్దేసి ముక్కలు ముక్కలు చేసి పెట్టేశాను. అయితే ఇవి ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ కాస్త ఎగిరి చేతి మీద పడింది. 3000కు బొబ్బలు వచ్చాయి. అవి చూసుకుంటూ ఫస్ట్ వేసిన వాయి మాడిపోయినాయి అనమాట. అందుకని నెక్స్ట్ టైం ఇంకా గెరటితోనే వేసాను. అందుకే ఆయిల్ లో డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి ఇవి ఈ కలర్ లో వచ్చిన తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ ఇంకా టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.